హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీస్ కిచెన్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను అవిసె గింజలు, కలోంజి గింజలతో హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తానండి. అవిసె గింజలు, కలోంజి గింజలతో హెయిర్ గ్రోత్ పెరగడానికి ఆయిల్ తయారు చేస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు ఒక 4-5 స్పూన్లు తీసుకున్నాను, కలోంజి ఒక 5 స్పూన్లు తీసుకున్నాను. దీన్ని పౌడర్ చేసుకోవాలి, మిక్స్ చేసుకొని. మందార పువ్వులు, కరివేపాకు, 4 ఆనియన్స్, కొంచెం వేపాకు, మందారాకులు. దీనికి తయారు చేయడానికి కోకోనట్ ఆయిల్ అండి. ఇది ఆముదము, క్యాస్టర్ ఆయిల్, మెంతి పొడి. వీటన్నిటితో నేను ఆయిల్ తయారు చేస్తాను. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది, కొత్త హెయిర్ వస్తుంది, జుట్టు ఓడకుండా ఉంటుంది, చుండ్రు అన్నీ పోతాయి. ఇది చాలా పవర్ఫుల్ ఆయిల్ అండి. నేను తయారు చేసే విధానం మీకు చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో అవిసె గింజలను మీ దగ్గర ఎన్ని ఉంటాయండి, ఏ కిరాణా షాపుల్లోనైనా సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి. నేను నాకు 4 స్పూన్లు వేసుకున్నాను. ఇందులో 3 కప్పులు వాటర్ అండి, అంటే పెద్ద గ్లాసులు 2 గ్లాసులు వేసుకోండి. వేసుకొని ఉడుకుతున్నప్పుడు స్పూన్ పెట్టి కలుపుతూ ఉండాలి, లేకపోతే పొంగిపోద్ది, మనకు జెల్లా ఫామ్ అవుతుంది. ఇది దగ్గరుండి చేసుకోవాలి. ఇది రాసుకుంటే జుట్టు చాలా బాగా పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి, చూపిస్తాను మీకు ఎలాగొస్తుంది. ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులో కొబ్బరి నూనె వేసుకుందామండి. నేను కొబ్బరి నూనె 200 ml వేసుకుంటున్నాను. ఎంతైనా వేసుకోవచ్చు, మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. ఇందులో కలోంజి గింజల్ని మిక్సీ వేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను నేను. ఇది వైట్ హెయిర్ని బ్లాక్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మెంతి పొడి 1 స్పూను, ఇప్పుడు దీంట్లో మీకు ఏవి అవైలబిలిటీ ఉంటే అవి వదిలేసుకోండి. మందారాకులు, మందార పువ్వులు, కరివేపాకు, వేపాకు, ఆనియన్స్. ఇలా మీరు తయారు చేసుకొని ప్రతిరోజు రాసుకొని వన్ వీక్ ఇలా రాసుకుంటే మీ జుట్టు ఎలా పెరుగుతుందో మీకే తెలియదు. ఒకసారి ట్రై చేయండి. లేదు వీక్లీ 2 టైమ్స్ అయినా స్నానం చేసే ముందు 1 అవర్ ముందు ఇది తలకు బాగా పట్టించి తలకు స్నానం చేసుకోండి. చాలా బాగా మీకు 1 మంత్లో రిజల్ట్ తెలుస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 10 నిమిషాలు దీన్ని ఉడికినిద్దామండి. తయారైన తర్వాత మీకు చేసి చూపిస్తాను. ఈ అవిసె గింజలు ఇదిగోండి ఇలా జెల్లా ఫామ్ అవుతుంది. ఇవి ఒక 10 నిమిషాలు ఇలా ఉడికినిస్తే మనకి ఒక జెల్లా తయారవుతుంది. ఇది కలుపుతూ ఉండండి, మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. మీకు అయిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి అన్నీ బాగా ఉడికిపోయాయి నూనెలో, కొబ్బరి నూనెలో. ఇప్పుడు మనం ఇంకొంచెం ఒక్కొక్క 5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. నల్లగా మాడిపోయేంత వరకు ఉడికించాలి. అప్పుడు దీనిలో ఉన్న పోషక విలువలన్నీ నూనెలోకి వస్తాయి. ఇదిగోండి అవిసె గింజలు కూడా ఉడుకుతాయి. ఇంకొక 5 నిమిషాలు ఉడకాలి. ఈ 2 కలిపి మాత్రం ఉడకబెట్టొద్దండి, ఎందుకంటే అవిసె గింజలు జెల్లా ఫామ్ అవుద్ది. ఇది సపరేట్గా ఉడకబెట్టుకోవాలి. కలోంజి సపరేట్గా ఆయిల్ చేసుకోవాలి. 2 మిక్స్ చేసి మనం ఆయిల్ తయారు చేసుకుంటే 1 or 2 months వరకు అలాగే ఉంటుంది. ఈ 2 కలిపి రాసుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఇదిగోండి ఇలా నల్లగా ఉడికేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇదిగోండి మనం తయారు చేసిన అవిసె గింజలతో తయారు చేసిన ఆయిల్ని చల్లగా అయింది. ఇప్పుడు ఒక ఇలాంటి వైట్ క్లాత్తో వడకడదాము. ఇలా మొత్తం ఆయిల్ని వడకట్టి మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. ఇదిగోండి మనం తయారు చేసిన కలోంజి గింజల ఆయిల్ స్నానానికి 1 గంట ముందు రాసుకునే ముందు ఈ క్యాస్టర్ ఆయిల్ మిక్స్ చేసి రాసుకోండి. అలాగే అది రాసుకున్న తర్వాత ఈ అవిసె గింజల జెల్ కూడా రాసుకొని మంచిగా తలకు మద్దం చేస్తే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.